హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న ధరతీ కి షాన్ అనే లెసన్ చూద్దాం. ధరతీ కి షాన్. धरती की शान, धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे, अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। धरती सा धीर तू है, अग्नि सा वीर तू, जो चाहे तो काल को भी थाम ले, पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले, गुरु सा मतिमान, गुरु सा मतिमान, पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। धरती, धरती అంటే భూమి, धरती అంటే భూమి. शान, शान అంటే వైభవం, शान అంటే వైభవం. సంతాన్, సంతాన్ అంటే సంతతి. ముఠియో మే అంటే పిడికిలి. బంద్ అంటే బంధించడం, పిడికిలి బంధించడం. తుఫాన్ అంటే మీకు తెలుసు, సైక్లోన్. మనుష్య అంటే మనిషి. మహాన్ అంటే గొప్పవాడు. భూల్ అంటే మర్చిపోవటం. మత్, భూల్ మత్ అంటే మర్చిపోవద్దు. धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. అయితే కవి మనుషులకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మనిషి నువ్వు చాలా గొప్పవాడివి, మనిషి నువ్వు చాలా గొప్పవాడివి, ఈ విషయం మర్చిపోవద్దు. ఏ విషయం? నువ్వు గొప్ప వ్యక్తివి అన్న విషయం మర్చిపోవద్దు. నువ్వెంత గొప్పవాడివి అంటే ధరతీకి షాన్, నువ్వు ఈ భూమికి వైభవం కలిగించే వ్యక్తివి, ఈ భూమికి వైభవం కలిగించే వ్యక్తివి. అలాగే భారతదేశం యొక్క సంతానం నువ్వు, భారతదేశం యొక్క సంతానానివి నువ్వు. అలాగే నువ్వు అనుకుంటే నీ పిడికిలిలోని తుఫానుని బంధించగలవు, నీ పిడికిల్లో తుఫానుని బంధించగలవు. మనిషి నువ్వంత గొప్పవాడివి, నువ్వెప్పుడూ నిరుత్సాహపడొద్దు, నువ్వెప్పుడూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వేమనుకుంటే అది సాధించగలుగుతావని కవి ప్రజలకు తెలియజేస్తున్నారు.
तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे. पर्वत అంటే పర్వతాలు, పహాడ్ అంటే కొండలు, ఫోడ్నా అంటే విరగొట్టడం. నువ్వు కావాలి అనుకుంటే, నువ్వు ఇది చేయగలను అనుకుంటే పర్వతాలని కొండలని నువ్వు పగలగొట్టగలవు. పర్వతాలని కొండలని నువ్వు పగలగొట్టగలవు. तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे. నువ్వు కావాలి అనుకుంటే నది యొక్క ప్రవాహాన్ని అది ప్రవహిస్తున్న వైపు కాకుండా నీకు ఎటువైపు కావాలంటే అటువైపు మళ్లించుకోగలవు. నీకు కావాలంటే నది ఎటువైపు వెళ్తున్నా నీకు కావాల్సిన వైపు నువ్వు మళ్లించుకోగలవు. तू जो चाहे माटी से अमृत नी छोड़ दे. నువ్వు అనుకుంటే మట్టి నుంచి అమృతాన్ని పండించే పంటలు నువ్వు పండించగలవు. నువ్వు అనుకుంటే మట్టిలోంచి అమృతం లాంటి పంటలు పండించగలవు. నిచోడన అంటే ఏంటంటే పిండుట. దబాకర్ పానీ యా రస్ నికాలనా. దబాకర్ పానీ యా రస్ నికాలనా. నువ్వు అనుకుంటే మట్టిలోంచి మంచి మంచి పంటలు పండించగలవు. तू जो चाहे धरती को अंबर से जोड़ दे. నువ్వు కావాలి అనుకుంటే భూమిని ఆకాశాన్ని జతపరచగలవు. భూమిని ఆకాశాన్ని ఏకం చేయగలవు. అమర్ తేరే ప్రాణ్ మిలా తుజుకో వరదాన్. అయితే ఇక్కడ కవి ఏం చెప్తున్నారంటే నువ్వు పైన చెప్పిన పనులన్నీ చేయగలవు. అయితే అలాంటి పనులు చేసి నువ్వు అమరుడు అవుతావు. అలాగే నీ ఆత్మలోని భగవంతుడు ఉన్నాడు. నీకు ఎలాంటి వరదానం దొరికిందంట? నువ్వు అమరుడుగా ఉండే వరదానం నీకు దొరికింది. ఆ వరదానం ఎవరిచ్చారు? నీ ఆత్మలో ఉన్న భగవంతుడు ఇచ్చాడు. నీ ఆత్మలోనే స్వయంగా భగవంతుడు నివసిస్తున్నాడు. ఆయనే నువ్వు అమరంగా ఉండగలిగే శక్తి నీకు ఇచ్చాడు అని కవి చెప్తున్నారు. తర్వాత ధరతీసా ధీర్ అని అంటే ధరతీసా ధీర్. ధీర్ అంటే వీరుడు. ఎలాంటి వీరుడు అంట? ధరతి అంటే భూమికి ఎంత సహనం ఉంటుంది? మనం అమ్మవారు మాట్లాడుకునేటప్పుడు వింటాం కదమ్మా, ఆ అమ్మాయికి భూదేవంత సహనం ఉంది అని అంటారు కదా. అలాగా భూమికి ఉన్నంత సహనం ఉంది. నువ్వు చాలా ధైర్యవంతుడివి. తూ హే అగ్ని సవీర్. అగ్ని ఎంత శక్తివంతమైందో నువ్వు కూడా అగ్నితో సమానంగా ఉండేంత వీరుడివి నువ్వు. తూ జో చాహే తో కాలు కో భీ థామ్లే. నువ్వు అనుకుంటే కాలాన్ని కూడా ఆపగలవు. पापों का प्रलय रुके पशुता का शीर्ष झुके तू जो अगर हिम्मत से काम ले. నువ్వు ఎప్పుడైతే ధైర్యంతో పనిచేస్తావో పాపంకా ప్రళయ రుకే అంటే పాపం అనేది నాశనం అయిపోతుంది. అలాగే పశుత్వం అనేది నీ పాదాల కింద తల ఉంచుతుంది. పాపం పూర్తిగా పోతుంది అని చెప్తున్నారు. పాపం ప్రళయంగా వచ్చేస్తే కనుక దాన్ని నువ్వు ఆపగలుగుతావు అని కవి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే గురువు సా మతిమాన్. గురువుగారు మనకి ఎంత తెలివిస్తారు, గురువుగారు ఎంత పద్ధతిగా ఉంటారు. అలాగా గురువుగారు అంత బుద్ధిమంతుడు నువ్వు. బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు, అంత తెలివితేటలు కలిగిన వాడివి. పవన్ సా తూ గతిమాన్. పవన్ అంటే గాలి ఎంత ఫాస్ట్గా పయనించగలుగుతుందో నువ్వు కూడా నీ ఆలోచనలు బట్టి నువ్వు కార్యం చేయటం బట్టి అంతే ఫాస్ట్గా నువ్వు ముందుకి వెళ్ళిపోగలవు. అలాగే తేరీ నబ్ సే భీ ఊంచి ఉడాన్ హేరే. అయితే నువ్వు ఆకాశాన్ని కన్నా ఎత్తుగా ఎగరగలవు. నువ్వు అనుకుంటే ఆకాశాన్ని కన్నా ఎత్తుగా ఎగరగలుగుతావని కవి నిరాశతో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తూ నిరాశ దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ కవిత రాయటం జరిగింది. అర్థమైందా పిల్లలు? నెక్స్ట్ వీడియోలో మనం గ్రామర్ పార్ట్ అంతా చూద్దాం. ఇక్కడ సారాంశం ఉంది, మీనింగ్స్ ఉన్నాయి, సునియే బోలియే క్వశ్చన్స్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.